డిసెంబర్ 1927 కకోరి రైలు దోపిడీ యొక్క ఘటనలో బాధ్యులుగా చేస్తూ రాంప్రసాద్ బిస్మిల్ గారిని, అషఫాకుల్లా ఖాన్ గారిని, రోషన్ సింగ్ గారిని ఈరోజు అంటే డిసెంబర్ 19 నాడు ఉరిదీయడం జరిగింది గోరఖ్పూర్ జైల్లో. దేశం కోసం ఆత్మార్పణం చేసుకున్నటువంటి ఈ ముగ్గురు వీరులని స్మరిస్తూ రాంప్రసాద్ బిస్మిల్ గారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క కీలక సభ్యునిగా చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, బట్కేశ్వర్ దత్, రాయన్ సింగ్ లహిరి, అషఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ లాంటి ఎంతోమందికి మార్గదర్శకునిగా యువకుల్లో బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడడానికై స్వతంత్రకాంక్షను రగిలించి తన యొక్క రచనల ద్వారా, తన యొక్క కవిత్వం ద్వారా ఆయన అనేక కృషి కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా రాంప్రసాద్ బిస్మిల్ గారు, బిస్మిల్ అంటే ఆయన కలం పేరు, ఉర్దూలో బిస్మిల్ అంటే అంకితం అని చెప్పి అర్థం. ఆయన తనను తాను దేశానికి అంకితం చేసుకున్నటువంటి స్వాతంత్ర సమర యోధుడు. సర్ఫరోషికి తమన్నా అబ్ హమారే దిల్ మే హై, దేఖనాయే జోరు కిత్నా బాజువే కాతిల్ మే అంటూ ఆయన రాసినటువంటి ఏవైతే రచన ఉన్నదో అది యావత్ యువకుల్లో స్ఫూర్తి నింపి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. రంగ్ దే బసంతి అంటూ ఆయన రాసినటువంటి రచనలు అందరిలో కూడా స్ఫూర్తి నింపినాయి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడానికి. రాంప్రసాద్ బిస్మిల్ గారు అయితే కకోరి కాన్స్పరసీ కేసు ఏదైతే ఉందో ఆగస్టు 9, 1925 అంటే 100 ఏళ్ల ముందు జరిగినటువంటి కేసు. ఈ కేసులో ఈ ముగ్గురిని కూడా దోషులుగా చేస్తూ ఉరిదీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధం చేసుకున్నటువంటి తరుణంలో ఏదైతే డిసెంబర్ 17 నాడు వారి తల్లి మూలమతి దేవి గారు రాంప్రసాద్ బిస్మిల్ గారిని కలవడానికి గోరఖ్పూర్ జైలుకి రావడం జరిగింది. అక్కడ తల్లిని చూసి రాంప్రసాద్ బిస్మిల్ గారు బోరున వినిపించడం జరుగుతుంది. దాన్ని చూసి తల్లి ఒకటే అంటది, బేటా నిన్ను చూసి నేను గర్వపడతా ఉన్నా, నేనంతా కూడా చెప్పుకుంటా ఉన్నా, నా కొడుకు ధీరుడు, నా కొడుకు దేశం కోసం చనిపోతా ఉన్నాడు, నేను చాలా గర్వపడుతున్నా నా కొడుకు యొక్క త్యాగానికి అని చెప్పి నేను బయటంతా చెప్పుకుంటుంటే నన్ను చూసి నువ్వేడవడం ఏంది పిరికివానిలాగా అని చెప్పి మూలమతి దేవి గారు రాంప్రసాద్ బిస్మిల్ గారికి చెప్తారు. రాంప్రసాద్ బిస్మిల్ గారు ఏం చెప్తారంటే, అమ్మ నేను చావుకో ఉరికో నేను భయపడతలేను, నాకు చాలా గర్వంగా ఉంది మాతృదేశం కోసం చనిపోవడం, నాకు చాలా సంతోషంగా ఉంది మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించడం, కానీ నా బాధ అంతా ఏంటంటే నీ ప్రేమకు దూరం అవుతున్నా, నీకు దూరం అవుతున్నా అని చెప్తారు రాంప్రసాద్ బిస్మిల్ గారు. నిజంగా ఇలాంటి గొప్పనైన వీరుల్ని కన్నటువంటి గడ్డ మన భారత భూమి. ఆ వీరుల యొక్క త్యాగాల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా 30 ఏళ్ల వయసులో రాంప్రసాద్ బిస్మిల్ గారు దేశం కోసం చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అషఫాకుల్లా ఖాన్ గారు 27 ఏళ్ల వయసులో భారతదేశం కోసం ఉరికంబాన్ని ఎక్కినటువంటి మొట్టమొదటి ముస్లిం స్వతంత్ర సమరయోధుడు అషఫాకుల్లా ఖాన్ గారు. అషఫాకుల్లా ఖాన్ గారిది రాంప్రసాద్ బిస్మిల్ గారిది స్నేహబంధం, సాహిత్య బంధం, స్వాతంత్ర అనుబంధం, దేశం కోసం పోరాడేటువంటి అనుబంధం, వాళ్ళిద్దరిది కూడా ఆత్మీయ అనుబంధం. అషఫాకుల్లా ఖాన్ గారు కూడా హజ్రత్ మరియు వారణాసి అనే కళల పేరుతో ఆయన అనేక రచనలు కూడా చేయడం జరిగింది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో సభ్యునిగా అనేక పోరాటాల్లో కూడా ఆయన భాగం కావడం జరిగింది. ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉండేనో దానిలో వీళ్ళు కీలకంగా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా దాని ద్వారా స్వతంత్రం వస్తుందని చెప్పి భావించినటువంటి తరుణంలో చౌరీ చౌరా ఘటనతో గాంధీ గారు దాన్ని విరమించుకోవడంతో ఏ విధంగా స్వాతంత్రం తెచ్చుకోవాలని చెప్పి అనేక పోరాట రూపాల్లో వాళ్ళు భాగం కావడం జరిగింది. అషఫాకుల్లా ఖాన్ గారు కూడా ఈ కకోరి కాన్స్పరసీ ఏదైతే ఉందో దాంట్లో ఆయన భాగం కావడం జరిగింది. దేశం కోసం ఆయన ఉరికంబాన్ని ఎక్కడం జరిగింది అషఫాకుల్లా ఖాన్ గారు. అలాగే రోషన్ సింగ్ గారు, ఆయన 34 ఏళ్ల వయసులో దేశం కోసం చనిపోవడం జరిగింది. రోషన్ సింగ్ గారికి దేశం అంటే ప్రాణం, స్వాతంత్ర కాంక్ష కోసం ఎలాగైనా ప్రాణం అర్పితమైనటువంటి ధైర్యవంతుడు రోషన్ సింగ్ గారు. రోషన్ సింగ్ గారు ఏదైతే ఆనాడు కోర్టులో ఈ కకోరి కేసుకి సంబంధించి తీర్పిస్తున్నటువంటి తరుణంలో ఆయనకు ఇంగ్లీష్ రాని యొక్క పక్షంలో ఆయన పక్కన వాళ్ళకి అడుగుతాడు, జడ్జి ఏం చెప్తా ఉన్నాడు అని. 5 years of imprisonment, 5 years of imprisonment అంటాడు. అరే ఏ క్యా 5 साल में 5 साल नहीं मैं देश के लिए मरना चाहता हूँ, मेरे ఫాన్సీ దేనా అని చెప్పి రోషన్ సింగ్ గారు చెప్తారు. అంటే ఎంత దేశం కోసం త్యాగం చేయడంలో వాళ్ళకి ఎంత ఆనందం ఉంది, దేశం కోసం చనిపోవడంలో ఎంత ఆనందం ఉంది, భారతదేశ స్వతంత్రం కోసం వాళ్ళు ఎంత కాంక్షించారనేది మనకు తెలుస్తూ ఉన్నది. రోషన్ సింగ్ గారు ఒక షార్ప్ షూటర్, వారు కూడా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్లో కీలక సభ్యుడు. అలాగే ఈ ముగ్గురితో పాటు రాజేంద్ర ప్రసాద్ లహరి గారిని కూడా ఉరిదీయాలి, కాకపోతే 2 రోజుల తర్వాత ఆయనను ఉరిదీయడం జరిగింది. అయితే రోషన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత వాస్తవంగా బ్రిటిష్ ఎంత కర్కశత్వం, ఎంత రాక్షసత్వం దీని ద్వారా మనకు తెలుస్తుంది. రోషన్ సింగ్ గారు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క కూతురు ఎవరైతే ఉందో ఆ కూతురుని ఎవరు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళని కూడా చంపుతామని చెప్పి బ్రిటిష్ చెప్పడం జరిగింది. ఇది బ్రిటిష్ యొక్క కర్కశత్వం. నిజంగా కూడా దేశం కోసం ఎంతోమంది వీరులు కూడా ప్రాణత్యాగం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ముగ్గురు కూడా రాంప్రసాద్ బిస్మిల్ గారు, అషఫాకుల్లా ఖాన్ గారు
తర్వాత భూషణ్ సింగ్ గారు కూడా డిసెంబర్ 19 నాడు ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. వారి యొక్క ఆత్మార్పణాన్ని స్మరిస్తూ నిజంగా వారి యొక్క త్యాగాల్ని, వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలంటే మనమందరం కూడా దేశం యొక్క ప్రగతిలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్.